మురళీనగర్లో వరుణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏం జరిగింది సంబంధించిన డీటెయిల్స్ మనకు అందుతున్నాయి. వరుణ్ అనే యువకుడిని నడి రోడ్డు మీద దారుణంగా చంపేశారు ప్రత్యర్థులు. మురళీనగర్ మసీద్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. కత్తులు కర్రలతో వెంబడించి మరీ మురళిని హత్య చేశారు. ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా మురళిపై దాడి చేశారు ప్రత్యర్థులు. 3 బైక్ల మీద వచ్చి దాడి చేసినట్టుగా గుర్తించారు. పాత కక్షలే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోని నిందితులు ఉన్నారు. నిందితుల్లో పలువురిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. మా ప్రతినిధి ఖాజా లైవ్ లో మరింత సమాచారం. సార్ ఖాజా, ఈ చనిపోయిన మురళి అనే వ్యక్తి ఎవరు? ఇవేమైనా గ్యాంగ్ వార్లా? పోలీసులు ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి? ఖచ్చితంగా ఈ ఘటనకు పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శాలిపేటకు చెందిన వరుణ్ గత రాత్రి ఇదే ప్రాంతంలో ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా అతనిపై ఒక్కసారిగా వచ్చిన రాజ్ కుమార్తో పాటు అతని సన్నిహితులు అతనిపై దాడి చేశారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఏదైతే రోడ్డు ఉందో ఈ రహదారి నుంచి వెంబడించుకుంటూ పరుగులు తీశారు వీరందరూ కూడా. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వరుణ్ ప్రాణభయంతో ఇక్కడ దాక్కున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఆ పక్కనే ఆ దాడికి వినియోగించిన కర్ర కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రాణభయంతో ఉండి కేకలు పెడుతున్న సమయంలో ఇక్కడ జనాలకు గుమ్మగూడిన తర్వాత ఈ రోడ్డు నుంచి నిందితులంతా కూడా పారిపోయారు. 3 బైకుల్లో వెళ్ళినట్టుగా స్థానికులు గుర్తించారు. ఈ పక్కనే ఏదైతే ఈ కనిపిస్తుందో ఇక్కడే ఈ ఒక ఫిష్ షాప్ ఉంటుంది. అక్కడ నుంచి కత్తి తీసుకొని అటాక్ చేసినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఈ చికెన్ సెంటర్ ఏదైతే ఉందో రాత్రి ఈ చికెన్ సెంటర్ కూడా ఓపెన్ చేసి ఉంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ ప్రాంతమంతా తీవ్ర ఆందోళన పెరిగింది. ప్రస్తుతం అతన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాత్రి ఎన్ని గంటలకు జరిగింది సరిగ్గా? ఇది 8:30, 9 ఆ టైం. ఏం చూసారు మీరు ఆ టైంలో? ఏం చూసాం, అదే అక్కడికి వెళ్ళాను సార్. చివరి షాప్ దగ్గరికి వెళ్ళి ఇలాగా ఉంటే అక్కడ 2 కుర్రాళ్ళు కూర్చొని దాగోని ఉన్నారు. ఆ దాగోని ఉండడం వల్ల నేను ఏంట్రా బాబా అని అంటే ఈ లోపు వాళ్ళు ఎంటలు పెట్టుకొని ఒక 3 బళ్ళు వెళ్ళిపోమంటే మమ్మల్ని కాపాడని అంటే అక్కడ నేను వెళ్ళిన షాప్ దగ్గరికి వస్తాను. ఎంతమంది పారిపోయారు ఆ టైంలో? ఎంతమంది చూసావు? 3 బళ్ళు మీద వెళ్ళారు సార్. అంటే బండి మీద 2 ముగ్గురు ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కుర్రాడిని తీసుకెళ్ళారు. ఆ కుర్రాడిని వేరే అబ్బాయి వచ్చి తీసుకెళ్లారు. సాయి అని కుర్రాడు వచ్చి కాపాడటానికి అది హాస్పిటల్కో స్టేషన్కో తీసుకెళ్లారు నన్ను. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం సృష్టించింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో వెరిఫై చేస్తున్నారు. అయితే దీనికి పాత కక్షలే కారణమని పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ నిందితుల్లో 5 నిందితుల్లో ఒకరిపై రౌడీ షీట్ ఉన్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు అదుపులో నిందితులు ఉన్నారు.